హాయ్ అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో స్పెషల్ చేపల పులుసు అండి డాబా స్టైల్లో చేయబోతున్నాను. ఇది మట్టి కుండలో చేసుకుంటాము, అందుకే అంత స్పెషల్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ రెసిపీ నేను ముందు ఇలా చేసేదాన్ని కాదు. జర్నీలో ఒకసారి ఒక డాబాలో తిన్నాను. అప్పటి నుంచి నా కర్రీ వండే స్టైల్ మొత్తం మార్చేసుకున్నాను. అంత నచ్చింది నాకు ఈ టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వావ్ అనాల్సిందే అసలు. మీ స్టైల్ కూడా 100% చేంజ్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరైతే వీడియోని స్టార్ట్ చేద్దాము. నేను పొయ్యి వెలిగించుకొని మట్టి కుండ కడాయి పెట్టుకున్నాను. హీట్ అయిన తర్వాత దీనిలో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీకి. ఆయిల్ వేడైంది. నేను ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి చాలా కారం ఉంటాయండి, ఇవి చాలా లాంగ్ ఉన్నాయి. మిడిల్లో కట్ చేసుకొని ఆ చివరి ఈ చివర ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటేనే ఉడికిన తర్వాత మంచి టేస్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా తినేయచ్చు మిర్చి, అంత బాగుంటాయి. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. తొందరగా ఆనియన్స్ సాఫ్ట్ అవ్వాలంటే పసుపు, ఉప్పు వేస్తే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకున్నానండి. ఇప్పుడే మిక్సీ పట్టాను. అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనించుకుందాం. ఈలోపు నేను ఫిష్ కర్రీకి ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకుంటాను. దీనిలో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకి పట్టించాలి. మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ముక్కల్ని 2 సార్లు ఉప్పును కొంచెం పెరుగు వేసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇలా కలిపేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను. దీనిలో ఒక 60 to 70 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను నేను. అస్సలు గింజలు లేనిది మా చెట్టుదండి. మేము తీసుకుని ఒలిచి పక్కన పెట్టుకున్న చింతపండు చాలా పులుపు ఉంటుంది. మీరు చూసి తీసుకోండి. నేను వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి వాటర్లో కాసేపు పక్కన పెట్టుకుంటే మంచిగా నానిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సాఫ్ట్ అయిపోయినాయండి. ఒకసారి కలుపుకొని చూద్దాం. సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో కారం వేసుకుంటున్నాను. నేను వేసిన మిర్చి చాలా ఘాటు ఉన్నాయి. ఇప్పుడు నేను 3 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను కారం. టేస్ట్ చూసి వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటాను. ఇది మూత పెట్టేసి చింతపండు నానిపోతుంది. జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మా చెట్టుది కదండి, తుక్కు ఎక్కువ లేదు, మొత్తం జ్యూసే ఉంటుంది దీంట్లో. తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు కర్రీ ఎలా ఉందో చూద్దాం. ఇది రెడీ అయిపోయిందండి. మట్టుకుండ కదా, మనకి ఆయిల్ సరిగా కనిపించదు.
నాకు ఈ కప్పుతో 2 కప్పులు జ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మట్టి కుండ అడుగు పట్టేస్తుంది, తిప్పుతూనే ఉండాలి, కలుపుకోవాలి 2 నిమిషాలకు ఒకసారి. లేకపోతే కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. నాకు ఇలా 2 కప్పులు వచ్చింది. తుక్కు లేకుండా ఇలా వంచుకొని ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మరుగుతుంది. ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి, ఇలా మరగాలి. ఈ టైంలోనే మనం పీసులు యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పీసులని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి వేసుకోండి. ఒకదానిపైన ఒకటి వేస్తే మనం కలిపేటప్పుడు ముక్కలు విరిగిపోతాయి. దేనికి దానికి సపరేట్గా ఉండవు. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నాను. పులుసు ఎక్కువసేపు ఉడకాలి కదండి, ఈ పులుసు మనకి సరిపోదు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఉడుకుతుంది కదండి. ఇప్పుడు అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఇప్పుడే వేస్తాము. బెండకాయ అండి. లేతవి పెద్దది తీసుకుని క్రాస్గా కట్ చేసుకున్నాను. 2 ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. 50% టేస్ట్ ఇందులోనే ఉంటుందండి. నార్మల్గా వండిన బెండకాయ వేరు, ఇలా ఫిష్ కర్రీలో ఇలా వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది. కలుపుకొని ఒకసారి గడ్డతోని కిందకి కొంచెం ఇలా మెదిపి కలిపితే జ్యూస్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా సాఫ్ట్ అయిపోతుంది బెండకాయ. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాము. దానికోసం మట్టి కడాయి చాలా చేంజ్ చేసేసానండి నేను. మట్టి కడాయిలోనే 2 స్పూన్ల మెంతులు, అలాగే 2 స్పూన్ల ధనియాలు, ఒకసారి కలుపుకుంటున్నాను. ఇంకొక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. అది తొందరగా వేగిపోతుంది కదా. ముందు మెంతులు, ధనియాలు 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. దోరగా అయ్యేంత వరకు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కర్రీ చూద్దాం. చూడండి, కొంచెం కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది కదా. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాం కదా. ఇప్పుడు లోలో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు మసాలా మిక్సీ పట్టుకుంటాను. కొంచెం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాను కదా, దాంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ చేసుకున్నాను. ఈలోపు ఇక్కడ కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర. ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోయిందండి. 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే కొత్తిమీర టేస్ట్ కూడా కర్రీకి యాడ్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. గ్రేవీ దగ్గర పడింది. మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే.
స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మట్టి కుండ కదా! స్టవ్ ఆఫ్ చేసినా కాసేపు ఉడుకుతూనే ఉంటుంది. మూత పెట్టుకుంటున్నాను కాసేపు. ఇప్పుడు లాస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉందండోయ్! ఒక పెద్ద టీ స్పూను ఆవ పొడి వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వెయ్యాలి. స్టవ్వు వెలుగుతుండగానే ఆఫ్ చేయకుండా ఆవపిండి వేస్తే చేదొచ్చేస్తుంది. ఆఫ్ చేసిన కాసేపటికి వేసి మూత పెట్టుకొని తెల్లారాక తినాలండి. నైట్ చేసేది సూపర్ టేస్ట్ అండి. అద్దిరిపోతుంది. కానీ మా బుడ్డోడికి ఇష్టమని చెప్పి నేను కొంచెం కర్రీ తీసేసి రేపు మేము తింటాం దీన్ని. మా వాడి కోసం కొంచెం తీస్తున్నాను. ట్రై చేసి చూడండి. ఆవపిండేసి పెడతాం కదా! తెల్లారికి గుమ్మగుమ్మలాడిపోతుందండి. తిన్నదానికంటే ఎక్స్‌ట్రా తింటారు.